నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. బాడీ సోప్స్ అవ్వచ్చు, లేదంటే ఫేస్కి వాడే సోప్స్ అవ్వచ్చు. ఇప్పుడు బయట కమర్షియల్గా మనకి అంటే ఏదైతే అడ్వర్టైజ్మెంట్లో మనం బ్రాండింగ్ చూస్తాం, తర్వాత మన సూపర్ మార్కెట్స్లోకి వెళ్ళి ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి, అందులో చాలా వరకు అన్సేఫే. సో అసలు అంటే మన స్కిన్ టైప్కి కొన్ని హార్డ్గా ఉంటాయి, కొన్ని మన స్కిన్కి సెట్ అయ్యి ఉంటాయి. అయితే అవి ఎలా తెలుసుకోవాలి అనేది కూడా ఈరోజు తెలుసుకుంటూ, సేఫ్గా ఉండే ఒక సోప్ని ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా ఎలాంటి గొడవే లేదు కదా. సో అలాంటిది ఏంటో కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ సోప్స్ చాలా రకాలు ఉంటాయండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, వెనకాల ఇంగ్రీడియంట్స్ అంటే వెనకాల తిప్పి ఇంగ్రీడియంట్స్ దగ్గర మీరు గమనించడం చాలా ఉత్తమం. మనకు అలవాటు లేదు, కానీ ఎవరికీ లేదు, మనం అలవాటు చేసుకుందాం తెలుసుకున్న తర్వాత. సో అందులో ఏం చూడాలి, ఇంగ్రీడియంట్స్లో అసలు ఏమేమి ఉన్నాయో చూస్తారు. నెక్స్ట్ మెయిన్గా పోనీ సరే, ఇంగ్రీడియంట్స్లో ఎస్పెషలీ అందులో కలిపే చాలా ఫ్రాగ్రెన్స్ కలుపుతారు, ఇవన్నీ కలుపుతారు కదా, అవన్నీ మనకు తెలియవండి అనుకుంటే సింపుల్గా పోనీ ఒకటి చెప్తా. TFM అని ఒక స్కోర్ ఉంటుంది, పర్సంటేజ్. సో అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ సోప్స్లో TFM ఫ్యాక్టర్ అనేది ఎంత పర్సెంట్ ఉందనేది చూసుకోండి. ఒకవేళ అది కనుక 70 to 75 ఎబో ఉంది అని అంటే కనుక అది మీ బాడీకి సేఫెస్ట్. 75 ఎబో ఉంది అని అంటే. లేదు అది కొంచెం 75 బిలో ఉండి 65 to 75 అట్లా ఉంది అంటే అది యావరేజ్, మోడరేట్గా పర్వాలేదని. కానీ అంతకన్నా తక్కువ 65లు 60లు అట్లా అంటే అంతకన్నా తక్కువ ఉంది అని అంటే అది అన్సేఫ్, సేఫ్ కాదు అని అర్థం. సో మీరు ఇప్పటివరకు వాడుతూ మన టీవీలో చూసిన పెద్ద పెద్ద బ్రాండ్లో కూడా చూసుకోండి, చాలా వరకు అవునా ఇదేంటి అన్సేఫా, ఇంత డేంజరా అని అనుకుంటారు. సో జాగ్రత్త, అదొకటి మనం తెలుసుకోవాల్సిందే. సో ఇప్పుడు చెప్పాను కదా, TFM ఫ్యాక్టర్ అనేది మనం చూడాల్సిందని. తర్వాత ఒకవేళ మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి అని అనుకుంటే కనుక నీమ్ సోప్ మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ ఎక్స్టర్నల్గా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినా, దురదలు ఉన్నా, అలానే మన ఇదివరకు కొన్ని బ్రాండెడ్ నీమ్ సోప్స్ మనం వాడుతుంటాం కదా బేసికల్, అలాంటివి అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్కి హెల్ప్ అయ్యేలా నీమ్ సోప్ అన్ని వాడుకుంటే ఫేస్కి, తర్వాత పిగ్మెంటేషన్కి, స్కిన్కి, దురదలకి, ఈ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా స్కిన్ ఇన్ఫెక్షన్స్కి అట్లా మన గ్రాయిన్ ఏరియా, ఈ గజ్జలు అట్లా ఆ వాటికి కూడా వాడుకోవచ్చు అనమాట. సో అయితే ఈరోజు తెలుసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, మీకు కావాల్సిన మూడే ఇంగ్రీడియంట్స్. సో చెప్తాను వినండి. దగ్గరలో దొరికే వేపాకులు ఏదైనా ఉంటే సంపాదించండి. ఒక గుప్పుడు వేపాకులో లేదా కొన్ని వేపాకులు తెచ్చుకున్న తర్వాత దాన్ని మిక్సీలో వేసి మీరు కొంచెం ఏమంటారు జ్యూస్ లెక్క చేయాలి, కొంచెం వాటర్ కలుపుకొని. సో ఒక కప్పు ఒకవేళ తీసుకుని ఒక గుప్పెడు వేపాకులకి 1 చెంచా పసుపు మీరు కలుపుకోండి. ఈ పసుపులో కూడా చాలా కల్తీలు ఉన్నాయి, అవి మళ్ళీ మన స్కిన్కి పెట్టినప్పుడు ఇరిటేషన్ కాజ్ చేస్తే జాగ్రత్త. సో మీరు ఏదైనా మిల్లులో అంటే పసుపు కొమ్ములు కొనుక్కొని మిల్లులో ఆడించుకొని తెచ్చుకుంటే పర్వాలేదు, లేదా మీకు ట్రస్టెడ్ ఏదైనా బ్రాండ్ ఉందంటే మంచిగా తెచ్చుకోండి, అది మాత్రమే యాడ్ చేసుకోండి. సో కొంతమందికి అపోహ ఉంటుంది, అంటే పసుపు వాడితే మాకు బ్లాక్నెస్ వస్తుందేనండి. ఇందులో అలా కాదు, ఇది ఎందుకంటే కలిపేస్తున్నాం కాబట్టి. సో ఈ 2 అయ్యాయి. 3వ ఇంగ్రీడియంట్ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి అని అంటే సోప్ బేస్. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, బయట కూడా స్టోర్స్లో దొరుకుతాయి, కాస్మెటిక్ స్టోర్స్లో. సోప్ బేస్ అని అడిగితే ఇస్తారు, ట్రాన్స్పరెంట్గా కొంచెం వ్యాక్సీ టైప్ అట్లా ఉంటుంది. అదే మనం చూసే కొన్ని బ్రాండెడ్ సోప్స్ ఉంటాయి క్లియర్ ట్రాన్స్పరెంట్, అందులో ఎక్కువ సోప్ బేస్ వేయడం వల్ల అది ట్రాన్స్పరెంట్ అవుతాయి. సో ఈ సోప్ బేస్ తెచ్చుకొని దాన్ని కొంచెం తురిమితే ఈజీ అంటే బార్లా ఉంటుంది. సో దాన్ని తురిమితే ఈజీగా మనం ఇందులో కలుపుకోవచ్చు. ఈ వేపాకుల రసం, పసుపు కలిపిన దానికి కొంచెం ఏదైతే ఉందో ఈ సోప్ బేస్ని కొంచెం ఈ గిన్నెలో తీసుకొని కలిపేసి ఈ 3 ఇంగ్రీడియంట్స్ డబల్ బాయిలింగ్ అంటాము, అలా మనం బాయిల్ చేయాలి. డబుల్ బాయిలింగ్ అంటే ఏంటి, ఏం లేదు, మనం ఒక పాత్రలో నీళ్లు తీసుకొని మరిగిస్తాం, మరుగుతూ ఉండంగా వేరే పాత్రలోకి ఈ వేపాకులు జ్యూసు, తర్వాత పసుపు, తర్వాత ఈ సోప్ బేస్ ఏదైతే ఉందో ఆ 3 కలిపేసి దాన్ని ఆ పాత్రలోకి తీసుకొని ఈ మరుగుతున్న నీళ్ళు ఉండే దాంట్లోకి దించుతాం. ఇంకోటి, ఇందులోకి నీళ్లు వెళ్ళిపోకూడదు, మునిగిపోకూడదు, చూసుకోండి. జస్ట్ బేస్లో తగిలితే చాలు, ఎందుకంటే ఇది బాయిల్ చేయడానికి, ఇది కొంచెం మరిగించడానికి కోసం అనమాట. సో ఇది ఇలా మరిగించండి కొంతసేపు, ఒక 10 నిమిషాలు అట్లా మరిగించండి. ఈ మరుగుతున్న ప్రాసెస్లో వీలుంటే కనుక మీకు మౌల్డ్స్ దొరుకుతాయి, సోప్స్ డిఫరెంట్ షేప్స్, స్టార్ షేప్ అను, ఓవల్ షేప్ అను, లేదా డిఫరెంట్ షేప్స్ మీకు కావాల్సిన షేప్స్లో ఆ మౌల్డ్స్ దొరుకుతాయి, రబ్బర్ మౌల్డ్స్ అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవేమీ అవైలబుల్ లేవు అండి అని అంటే మనకి ఇంట్లోనే ఉండే ఏదైనా గాజు పాత్ర, స్టీల్ పాత్ర, ఏది దొరకకపోతే ప్లాస్టిక్ పాత్ర అట్లా తీసుకోవచ్చు. సో తీసుకోండి, మ్యాక్సిమం ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి, అందులో ఉండే కెమికల్ మన స్కిన్కి మంచిది కాదు, క్యాన్సర్ కాజింగ్ కాబట్టి. సో వేరే ఏదైనా మెటల్ కానీ గాజు కానీ తీసుకొని ఆ పాత్రకి వ్యాజిలిన్ తెలుసు కదా, వ్యాజిలిన్ బయట దొరుకుతుంది, వ్యాజిలిన్ అయినా ఆ వాల్స్కి అంటే ఆ కంటైనర్ లోపల
చుట్టూ వ్యాజ్లిన్ రాయండి. లేదు అని అంటే మంచి ప్యూర్ ఆవు నెయ్యి దొరికిన ఆవు నెయ్యి అయినా రాసుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు ఇది సోప్ తయారు చేసుకునేటప్పుడు అది అతుక్కుపోకుండా ఈజీగా రావడం కోసం అనమాట. సో ఇక్కడ మరిగిస్తున్నాం కదా మనం వేరేగా సపరేట్గా. ఇది స్టవ్ ఆపేసుకుంటారు. స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక 5 minutes అట్లా చల్లారిన తర్వాత దీన్ని మీరు ఈ మౌల్డ్స్లో కానీ లేదంటే మనం తయారు చేసుకొని ఉంచుకున్న ఈ పాత్రలో ఈ వ్యాజ్లిన్ కానీ లేకపోతే మనం రాసుకున్నాం కదా ఈ నెయ్యి కానీ అందులోని మీరు ఇది వేసేసేయండి. ఇందులో వేసేసి ఒక పక్కన పెట్టేసేయచ్చు. అయితే దీని మీద కొంచెం లైట్గా ఫోమ్ ఏర్పడుతుంది. సో ఆ ఫోమ్తో ఉన్నా కానీ మాకు పర్వాలేదంటే అలా ఉంచేసుకోవచ్చు. లేదు మాకు అంత నీట్గా కనిపించట్లే, ఫోమ్ క్లియర్గా ఉండాలి, మాకు సోప్ బయట దొరికే సోప్స్లా కనిపించాలనుకుంటే ఒక కాటన్ క్లాత్ పెట్టి నెమ్మదిగా పైన ఉన్న ఫోమ్ని అట్లా తుడిచేసి పక్కన పెట్టేసేయచ్చు. సో దీన్ని 4 నుంచి 5 గంటలు పక్కన వదిలేస్తే మీకు అది గట్టి పడుతుంది. గట్టి పడిన తర్వాత ఆ కంటైనర్ని తీసుకొని మీరు కొంచెం ఇలా కొట్టారు, ప్రెషర్ ఇచ్చారంటే అది బయటకు వచ్చేస్తుంటుంది. మీకు కావాల్సిన షేప్లో అది తయారు చేసుకున్నారు కదా, దాన్ని మీరు చక్కగా ఏదైనా ఒక కవర్లో పెట్టుకొని మీరు డైలీ వాడుకోవచ్చు. ఫేస్కి వాడుకోవచ్చు, స్కిన్కి వాడుకోవచ్చు. పిగ్మెంటేషను తర్వాత ఈ పింపుల్స్ ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. తర్వాత ఒకవేళ మీకు మరీ 4-5 hours కాదు, మనకి కొంచెం త్వరగా తయారవ్వాలి కావాలి అని అనుకుంటే, లేదా మీకు బల్కీగా ఏమైనా ఆర్డర్స్ వచ్చాయి, మీరు ఎవరికైనా తయారు చేసి మీ తద్వారా మీరు ఎర్నింగ్ పెంచుకోవాలి అట్లా అనుకుంటే కూడా త్వరగా చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, ఫ్రీజర్లో అలా పెట్టేస్తే 1 hourలో తయారైపోతుంది అనమాట. దాన్ని చక్కగా ప్యాకింగ్ చేసేసి మీరు ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా మీరైనా వాడుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే కూడా మీకు ఈ ఫేస్ సోప్ అనేది తయారవుతుంది. ఇంకొకటి ఆయుర్వేద షాప్లో అతి మధురం అని దొరుకుతుందండి. లికోరైజ్ అంటాం ఇంగ్లీష్లో. అందులో ఉండే లికోరైట్ అనే ఒక కాంపౌండ్ పిగ్మెంటేషన్ అంటే డీపిగ్మెంటేషన్ అవడానికి, అంటే పిగ్మెంట్ని తగ్గించే గుణం ఉందని ఈవెన్ సర్వేస్లో రీసెర్చెస్లో కూడా తెలుసు. అది వాడుతూ ఉంటే ఆల్మోస్ట్ 25% పిగ్మెంట్ వితిన్ 1 month 2 monthలో కూడా తగ్గాయని ఉంటుంది. అండ్ ఈవెన్ మనం ఇంటర్నల్గా కూడా అది వాడుతుంటాం చాలా ఫేస్ క్రీమ్స్లో, తర్వాత చాలా కొన్ని డ్రింక్స్లో వాటిలో కూడా. అయితే ఈ అతిమధురాన్ని కూడా మీరు తెచ్చుకొని ఈ పౌడర్ని ఈ పసుపుతో పాటు కొంచెం అది కూడా ఒక 1 spoon అట్లా ఏదైనా మీరు కలిపేసుకొని దీంట్లో మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు ఈ సోప్లో. లేదు అని అంటే ఉట్టిగా దీన్నే ఉంచేసుకోవచ్చు. మీకు కావాలి ఇంకా ఏమైనా ఫ్రాగ్రెన్స్ కావాలంటే దీంట్లో రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఎండబెట్టి ఆ పెటల్స్ని లేదా తాజాగా ఉండే పెటల్స్ని మీరు మిక్సీ కొట్టేసి అందులో వేసుకోవచ్చు. లేదా రోజ్ వాటర్ ఉంటుంది, రోజ్ వాటర్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. అంటే వాటర్ బదులుగా రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీ స్కిన్ గ్లో బాగుంటుంది. సేఫెస్ట్ సోపు మనం చిన్నపిల్లలకి రాబోయే జనరేషన్స్కి వాళ్ళకి కూడా అలవాటు చేసిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. బికాజ్ అందరూ చాలా ఈజీగా తయారు చేసుకుంటే చాలా క్యాన్సర్ కానీ లేకపోతే స్కిన్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడే వాళ్ళం అవుతాం కదా, మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.